నువ్వే చెప్పాలండి. ఓం తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే కేంద్రీవం స్మరామి. అయం ముహూర్తోస్తు అయం ముహూర్తోస్తు. सर्वकामार्थसिद्धये ओ देवताभ्यो नमः. गन्धाक्षतपुष्पाणि समर्पयामि. ओम गो देवताभ्यो नमः. गन्धाक्षतपुष्पाणि समर्पयामि. गो देवताभ्यो नमः. ओम अश्वदायी च गोदायी कामार्थसिद्धये पुत्र पौत्र धनं धान्यं पशु पुष्पाणि तथा तప్పండి మైక్ రావట్లేదు. गोदेवताभ्यो नमः. गन्धाक्षत पुष्पाणि समर्पयामि. गोदेवताभ्यो नमः. वस्त्रं समर्पयामि. गोदेवताभ्यो नमः. ध्यायामि. ध्यानं समर्पयामि. आवाहयामि. आसनं समर्पयामि. पादयो वाच्यं समर्पयामि. हस्तयो अर्घ्यं समर्पयामि. मुखे आचमन्यं समर्पयामि. वस्त्रान्ते कार्पासवस्त्रं समर्पयामि. पुष्पैः पूजयामि. योपान् पुष्पं वेद पुष्पमान् प्रजावान् पशुमान् भवति. य एवं वेद योपामायतनं वेद आयतनमान् भवति. पुष्पमालिकां समर्पयामि. गोदेवताभ्यो नमः. गन्ध अक्षत पुष्पाणि समर्पयामि. गोदेवताभ्यो नमः. अश्वदायी च गोदायी नरदायेतन्दरु यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदर्शन्ते प्रायश्चित्तं पदे पदे. पापोऽहं पापकर्माणां అదేనా వస్తున్నా ఇక్కడ సార్ ఏమైనా మాకు అలవాటు అందరూ రమ్మనండి ఒకసారి. ఓకేనా?
మెల్లగా వచ్చేసేయండి. सहस्रनाम्नीं सहस्रकोटि युगधारिणे नमः यजमानस्य मातृदेवताभ्यो नमः पादप्रक्षालन मुहूर्त सुमुहूर्तोऽस्तु ओम नमो ब्रह्मण्यदेवाय गोप्रापणहिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमः नमः सहस्रमूर्तये सहस्रपादाक्षरोर्वाहवे सहस्रनाम्नीं सहस्रकोटि युगधारिणे नमः यजमानस्य मातृदेवताभ्यो नमः पादप्रक्षालनं అలా పెట్టి గంధం పెట్టండి 2 పాదాలకి ప్రియం పరమిటామే సుగంధి పుష్టివర్ధనం గురువానందం బంధన ముఖ్యో ముఖ్యమానుద ఇప్పండి అమ్మ కొంచెం కొంచెం వర్షం పెట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే శరణ్యే దేవి నారాయణ నమోస్తు గురు యోగాన్ పుష్పం వేద పుష్పమాన్ ప్రజాపాన్ పశువాన్ భవతి పూరే పాదాసి యమానస్య మాతృదేవతాభ్యో నమః పుష్పై పూజయామి ఆయనేతే పరాయణే దూర్వాణం పుష్పిణేః హృదయాచ్చ పుండరీకాని సముద్రస్య గృహాయిమే మాలతి పుష్పమాలికాం యోగాన్ పుష్పం వేద పుష్పమాన్ ప్రజాపాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోగాయతనం వేద ఆయతనమాన్ భవతి యజమానస్య మాతృదేవతాభ్యో నమః పుష్పమాలిక అన్న ఇక్కడ తెలియాలి పట్టుకోండి సార్ ఇక్కడ అమ్మ ఇక్కడ దేవతాభ్యో నమః ఒక్కసారి పాదాలకు అమ్మ సమర్పయామి మీరందరూ పువ్వులు వేసి దాన్ని పెట్టుకోండి మాతృదేవతాభ్యో నమః అట్లనే మణి ఇంట్లో మాతృదేవతాభ్యో నమః నువ్వు కొంచెం ఇటు జరగండి ఇట్లా కొంచెం ఓకే రైట్ ఓకే రైట్ ఓకే ఇక 2 చేతులతో మింగాలి ఓకే రెడీ అలాగే ఉండండి ఓకే రెడీ ఓకే బ్రో ఇటండి ఓకే రెడీ సార్ రెడీ మేడం మేడం అమ్మ రెడీ ఆధార కోరుకుంటూ తమ్ముడు రెడీ థ్యాంక్ యూ
ఓకే అలాగే ఉండండి. కేవలం శివాజీ మాత్రమే కానీ అతని తల్లి జీజాబాయి సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచేది. బ్రహ్మ ముహూర్తంలో శివాజీకి ధర్మం గురించి చెప్పేది, వీరుల తత్వం గురించి వివరించేది. ఆ అమ్మ చెప్పిన కథలే అతని అస్త్రాలు, ఆ అమ్మ నేర్పిన గుణాలే అతని కవచాలు. యుద్ధం గెలిచాడు, శివాజీ ఛత్రపతిగా మారాడు. ఇక ఆ రోజు నుండి అమ్మ జీజాబాయిని కూడా మదర్ ఆఫ్ స్వరాజ్ గా పిలుస్తారు. అలా చెప్పుకుంటూ పోతే దేవుడు రాసిన రాతల కన్నా అమ్మ తీర్చిదిద్దిన కథలే ఎక్కువ ఉన్నాయి. కానీ అమ్మకి జరిగే సన్మానాలు, ఇచ్చే బిరుదులు చాలా తక్కువ. ఈ స్టేజ్ మీద ఒక పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఈవెంట్ జరిగింది. మన కోటగిరి రాజేశ్వర్ గారు అమ్మని సన్మానించడం మనందరం చూసి నేర్చుకుందాం, చూసి సంతోషపడదాం. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. చేసిన అతిథులు ఆంధ్రులు సేవపైన దయచేసి ఈనాటి కార్యక్రమం దయచేసి అందరూ సహకరించవలసిన మరొకసారి వాసవి క్లబ్ నిజామాబాద్
రెడీ సార్, ఇక్కడ చూడండి సార్. పేరెంట్స్ కూడా ఈ ఫోటో రెడీ సార్, రెడీ. మీకు ముందుకు రండి మీరు. నిజంగా మీకు నచ్చితే గట్టి చెప్పడంతో మీకు ధన్యవాదాలు తెలుపుతుంది మనం. రెడీ సార్, రెడీ రెడీ. థ్యాంక్ యూ ఆడియన్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. వాసవి గ్రూప్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 103 సభ్యులందరూ కూడా మీ యొక్క నేమ్స్ అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకో. వీకే అయితే మీరు చెప్పండి. అమ్మాయిలు వీళ్ళు చేసినంత రీల్స్ వాళ్ళు వేయరు కదా పాపం. మీరు స్టార్ట్. ఆఫర్ ముందే కార్యక్రమం స్టార్ట్ చేసేవాళ్ళు. ఈనాటి కార్యక్రమానికి మనకు చేశారు దీక్షాలలో ఈ కార్యక్రమం ప్రారంభించి దయచేసి అందరూ తమ తమ సీట్లలో ఆసీనులు కావాల్సిందే. మనకి ఇంకొకరికి ఛాన్స్ ఉంది. మనం చూడండి, పాట పాడడానికి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది. పాట సుదేశం గారికి రెడీ. ఒక్క అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపడడానికి మీ సహకారం ఉండవలసిందిగా మరొకసారి కోరడం జరుగుతుంది. సార్, రెడీ. నేటి కార్యక్రమం నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాత సుదర్శన్ మీరుండే రాజ్యంలో రాజు మీరే, పండు మీరే, మంత్రి మీరే, సైన్యం మీరే, మీరెళ్ళే బడిలో పలక మీరే, పదపంపది సాధించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30 సంవత్సరాలుగా వాసవి మాత సేవలో నిమగ్నమైన హిందూ ఫోర్ట్ సిటీ అధ్యక్షులు రాజా ప్రవీణ్ గారిని కూడా వేదికపై, నగర్ అధ్యక్షురాలు భాగ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అతిథులను, ఆహుతులను, సేవాపాలందరికీ వేదికపై ఆర్డర్ చేసి సభను ప్రారంభించవలసింది. ఇప్పుడు నేటి కార్యక్రమాన్ని 31st ఇన్స్టలేషన్ సెరమనీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల గావించి ప్రారంభించవలసింది మనకి. అలాగే అతిథులు కూడా ఈ జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో పాల్గొనవలసింది. కొంచెం లోపలికి నైవేద్యం పెట్టడానికి మా దగ్గర ఏమి ఉంది? కన్న బిడ్డల్ని మమ్మల్ని కాపాడు మా తల్లి వాసవి మాత. Go!
విశాల దృక్పథానికి ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతి ఖ్యాతిని ప్రమాణం చేయుతున్నాను. జై వాసు. కొత్త నాయకులకు స్వాగతం. వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. మీ చేతులను హ్యాండ్స్ రైజ్ చేయండి. రైట్ సైడ్ హ్యాండ్స్ ప్లీజ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాసవి క్లబ్లో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై చురుకుగా పాల్గొంటానని క్లబ్ని విధాల సహకారాన్ని అందించడానికి సిద్ధుడనని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాసవి గట్టి చప్పట్లతో వీళ్ళందరికీ కూడా విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా చేరిన మీ అందరికీ సన్మానించడం జరుగుతుంది. మన వాసవి వనితలో 70 సెక్రటరీస్ ఉప్పల జ్యోతిలక్ష్మి గారు, కందూరి సునీత గారిని, ట్రెజరర్ కోట వనజ గారు అండ్ లింగ మాలతి గారిని కోరుతున్నాం. సెషన్లో పాల్గొస్తుంది మనకి పాత సుదర్శన్ గారు దయచేసి ఫోటో సెషన్లో ఇరుకల వినీష్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు దయచేసి వేదిక పైన ఉన్న అతిథులందరూ కూడా ఈ చెంపని అందిస్తున్నారు, నిర్వహించి మంచి అవార్డులు సాధిస్తారని మరొకసారి వాసవి క్లబ్ నిజామాబాద్ తరఫున కోరడం జరుగుతుంది. నిజంగా స్టేజ్కే శోభ వచ్చింది. ఎందుకంటే ఇంత మంచి కలర్ఫుల్, ఇంతమంది ఆ సాయంకాలం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నిజంగా చాలా అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మా వాసవి వనిత గ్రూప్ కి జంబో వాసవి వనిత గ్రూప్ అని గట్టి చప్పట్లతో మీ అందరూ కూడా అందరినీ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బాబు ప్రెస్ తర్వాత మన పాల్గొంటూ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కోటగిరి పద్మ గారు, రక్తం షీరా గారు, భాగ్య, శివాని, పద్మ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి రండి. మన ఎమ్మెల్యే గారితో అందరూ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎవరికైతే ముందరగా అందరూ షాప్ తీసుకొని రండి. అయితే సూర్యన్న అంతే ఉంటారు. మీరు కూడా తొందరగా ముందు వరుసలో కొందరు, వెనకాల కొందరు అట్లా వచ్చేస్తే చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. సైడ్ వెళ్తే మహిళలు ఎవరైతే ఈ వీరికి సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుంది, సిద్ధంగా ఉండాలి. సార్ ఒకసారి రెడీ రెడీ ఓకే రెడీ సార్ రెడీ సార్ సార్ హృదయపూర్వక నమస్సమాన్యాలు తెలియజేస్తూ, మరియు ఈనాడు చాలా
చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి రావడం జరిగింది. శోభ నాకు చిన్నప్పటి నుంచి తెలుసామే. మరి ఈరోజు నిజామాబాద్లో ఇంత శ్రీమూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ నేను మెసేజ్ ఇచ్చిన తర్వాత ఫోన్ తెప్పిస్తాను. ఫోన్ చేపివలసిందిగా నాకు అన్నిటికీ ఇచ్చినటువంటి వాస్తవిక ప్రెసిడెంట్ రాజేశ్వర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు మీరందరూ కూడా ఇక్కడ శోభ ఇస్తూ సంస్థ నియమావళికి బద్దురాలనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమములలో క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ముందుకు రావాల్సింది. వాసవ్యన్ కేసీజీఎం కోటగిరి ప్రధాన కార్యదర్శిగా వాసవ్యన్ క్యాస లక్ష్మణ్ గారు వీరు ప్రమాణం నేటి 31st ఇన్స్టలేషన్ సెరమనీలో భాగంగా మీ యొక్క పోస్టు మీరు ఏ పోస్ట్ చెప్పుకోండి. అంగీకరిస్తూ సంస్థ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించే శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ న్యూ పిఎస్టీస్. సెక్రటరీ ట్రెజరర్ కొత్త వాళ్ళకి హానర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మళ్ళీ ఓకే. నూతన అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాసవి భక్తుడనై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి వీళ్ళంతా కూడా మహిళలు విక్టరీ సాధించడం కోసం నూతన క్లబ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో వాసవి మహిళా క్లబ్ విక్టరీ సభ్యులందరికీ కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ స్వాగతించాల్సిందిగా ఇక్కడ సభ్యులందరికీ కూడా కోరుతున్నాం. ఈరోజు నూతన క్లబ్ వాసవి క్లబ్ విక్టరీ ఇనాగ్రేట్ అయ్యింది.
ఓకే. విక్టరీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అధ్యక్షులు కార్యదర్శి. విక్టరీ నిజామాబాద్లకు అంగీకరిస్తూ సంస్థల నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ విక్టరీ అండ్ హిస్టరీ. దాంట్లో మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ విక్టరీ అనే ప్రోగ్రామ్ అంటే ఆ పేరు పెట్టుకున్న ఏకైక క్లబ్ మీరే. ఓకే రెడీ. సాయంకాలం శుభాకాంక్షలు. ఈరోజు వాసవి క్లబ్ నిజామాబాద్ 31st ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేసిన ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ సుదర్శన్ గారికి మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దర్బార్ సూర్యనారాయణ గారికి నాగరాణి గారికి మరియు చీఫ్ పార్టీ ముక్త దేవేంద్రన్న గారికి వార్త లక్ష్మీకాంతం గారికి మరియు పోలరామ గుప్తా గారికి మరియు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ ఆర్మపల్లి పురుషోత్తం గారు మరియు ఆర్యవైశ్య కార్పొరేటర్ వస్తు రామన్న గారు, కేసీజీఎం చార్టర్ ప్రెసిడెంట్ వాసి విజయ్ కుమార్ గారు మరియు కేసీజీఎం గవర్నర్ కుంపల్లి రాజు గారు, క్యాబినెట్ ఆఫీసర్ పురుషోత్తం గారు, రీజనల్ చైర్మన్ రామకృష్ణ గారు, జోన్ చైర్మన్ రాధాకిషన్ గారు, జోన్ చైర్మన్ కిరణ్ భాయ్ గారు, ఆదరణీయ అతిథులు, వాసవి క్లబ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు భగవంతుని కృపతో ఈరోజు నాకెంతో గౌరవంగా ఆనందంగా అనిపిస్తుంది. వాసవి క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించడం నా జీవితంలో ఒక గొప్ప అవకాశం. ఈ విశ్వాసాన్ని నాపై ఉంచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పదవి ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక బాధ్యత కూడా. సేవే మా లక్ష్యం అని నమ్ముతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. మూగ జంతువుల పట్ల మనసున్న సేవ, గోసేవ, పేదలకు సహాయం, ఇవన్నీ జీవిత విలువలు. ఇవే విలువలతో మరింత మంది జీవితాల్లో మార్పు తీసుకురావాలని నేను సంకల్పిస్తున్నాను. కష్టపడితేనే విజయం సాధ్యమని నమ్ముతూ నిజాయితీతో నిబద్ధతతో ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాను. మా క్లబ్ సభ్యులందరి సహాయ సహకారం లేకుండా సాధ్యం కాదు. అందరం కలిసి పనిచేస్తే ఇంకా గొప్ప సేవా కార్యక్రమం చేయగలుగుతున్నాం. మరియు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మరియు ఇతర కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడే నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఫలిత నిజామాబాద్ మరియు అంతా విక్టరీ నిజామాబాద్ సభ్యులకు శుభాకాంక్షలు. మన వనపర్తి జిల్లాలో ముందు ఉంచుతామని అంతర్జాతీయ స్థాయిలో మనకంటూ ఒక సంస్థ సాధించడానికి ప్రతి ఒక్క సభ్యుడు విధంగా సహకరించినప్పుడు సాధ్యమవుతుంది. అందుకే మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మన వాసవి క్లబ్ సేవలో స్ఫూర్తిలో ఆదర్శంగా నిలపాలని నా లక్ష్యం. జై జై నా ప్రియమైన అతిథులారకి, మన వాసియన్స్ అందరికీ నా హృదయపూర్వక ప్రయాణానికి శ్రీకారం చుట్టేందుకు ఇప్పుడు చేరుకున్నా. ఒక గొప్ప మాట చెప్తాను. ఒకటిగా నడిస్తే వేగంగా వెళ్తాం, కానీ కలిసికట్టుగా నడిస్తే దూరం వరకు చేస్తాం. అదే మన వాసివియన్స్ ప్రోగ్రాం లక్ష్యం. ఈ రోజు నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఎందుకంటే నేను ఒక మాట చెప్పగానే 10 కాదు, 20 కాదు, ఏకంగా 70 మంది వాసవి వనిత మెంబర్స్ జాయిన్ అయ్యారు. వీరంతా జాయిన్ అయింది నా పొజిషన్ తో కాదు, నా ఇన్ఫ్లుయెన్స్ తో కాదు, కేవలం నా మీద నమ్మకంతో, నా స్నేహంతో. ఇక ఈ గ్రూప్ ఉన్న మనమందరం మెంబర్స్ మాత్రమే కాదు,
మనమే మన బలం, మన బలగం, మన ముందు తరాల్లో మనకు ఒక అస్త్రం. కాబట్టి నన్ను నమ్మిన కానీ నేను థ్యాంక్స్ తో సరిపెట్టుకోను. నేను ఈ ప్రెసిడెంట్ అన్న పదవిని కేవలం లీడర్షిప్ తో అనుకోను. ఒక సర్వీస్ అనుకుంటా, ఒక పొజిషన్ అనుకుంటా, మనందరిది పార్టిసిపేషన్ అనుకుంటా. మన దాన గుణాన్ని, ధర్మతత్వాన్ని కొనసాగించడానికి ఒక అవకాశం అనుకుంటాను. నాకు ఈ మార్గాన్ని పరిచయం చేసిన వారికి, పుష్ప రమేష్ అన్న దంపతులకు శతకోటి వందనాలు. నేను చెప్పగానే వచ్చిన వారి అందరికీ నా పాదాభి వందనాలు. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. వాసవి వనితా క్లబ్ ప్రారంభం కావటంలో అందరికీ గౌరవం కారణం. స్త్రీ సమాజానికి ఆధార శక్తి, కుటుంబ సంస్కృతి, సేవ, నైతికత్వం ఈ 4 అంశాలలో మహిళా పాత్ర చాలా ప్రముఖమైనది. అటువంటి మహిళా శక్తిని ఒక వైద్య పైకి తీసుకురావడానికి ఈ క్లబ్ ప్రారంభించింది. మా క్లబ్ ద్వారా విద్యా, సహాయం, ఆరోగ్య సేవ కార్యక్రమాలు, ఆర్థిక సహకారం, మహిళా సాధికారత, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం మా లక్ష్యం. ఈ రోజు చారిటబుల్ నెట్వర్క్తో చేరడం ప్రత్యక్ష దర్శనాలకు నా అభివందనాలు. మనం అందరూ కలిసి స్నేహం, సేవాభావం, ఏకత, సంస్కారం ముందుకు తెలుసుకున్నాం. మా క్లబ్ స్థాపన కోసం మార్గదర్శనం చేసిన వరిష్ఠులకు సహయోగం అందించే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మీ అందరి సహయోగ ఈ వాసవి వనితా క్లబ్ సమాజ ఆదర్శ సేవా సంస్థగా వికసిత కావాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. జయ వాసవి, జయ జయ మీద ఉన్న ఇతర వాసవ్యన్స్కు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నూతన అధ్యక్షులు సోదరుడు కోటగిరి రాజేశ్వర్ గారికి, సెక్రటరీగా బాలరాజ్ గారికి, ట్రెజరర్గా లక్ష్మణ్ గారికి మరియు వాసవి వనిత టీం సోదరిమణి అయిత శోభ గారికి, సెక్రటరీ ఉప్పల జ్యోతి గారికి, ట్రెజరర్గా కొత్త వనద గారికి, ఈరోజే మొట్టమొదటి వాసవి క్లబ్ వనిత విక్టరీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఈరోజే ఫార్మేషన్ ప్రెసిడెంట్ గట్టు అనిత గారికి, సెక్రటరీ కందూరి సునీత గారికి, ట్రెజరర్ లింగా మాలతి గారికి మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మల శ్రావణ్ గారికి, ఇతర పెద్దలకు, వేదిక ముందున్న నా వైశ్య సోదర సోదరిమణులకు, పెద్దలకు, వాసవికు అందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. యాంకర్ చేస్తున్న మా సోదరులకు, సోదరిమణికి, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడే అధ్యక్షుడిగా మా రాజు వారి తల్లి గారి జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఒకసారి చప్పట్లతోటి వారికి అభినందించవలసిగా కోరుతా ఉన్నాం. వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా ఆర్యవైశ్యుల గుర్తింపు సేవా సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కానీ వాసవి క్లబ్ మెంబర్ అంటే అక్కడ మనకు గౌరవం లభిస్తుంది, ఏ దేశంలోకి వెళ్ళినా కానీ. ఎందుకంటే ఇది మామూలుగా ఏదో కొద్ది రోజులు వచ్చిన పేరు కాదు, దాని వెనకాల అనేక మంది కృషి, దాంతోపాటు అనేక రకాలైన సేవ, నిరంతరము వాసవి క్లబ్ ద్వారా ఏ విధంగా సేవలు చేయాలని తపన పడుతూ ఉంటారు. ఈరోజు ప్రమాణం స్వీకరణ చేసిన అధ్యక్ష, కార్యదర్శుల, ట్రెజరర్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ఒకటే సలహా ఇస్తా ఉన్నా. ఇది సర్వీస్ ఓరియంటెడ్ పదవి. మనం
తప్పకుండా రొటీన్గా వచ్చే సేవలు కాకుండా మీ పీరియడ్లో ఇంకొక కొత్త సర్వీస్ ఏదైనా నిజామాబాద్ ఆర్యవైశ్యులకు ముఖ్యంగా పేదలకు గుర్తింపు ఉండే విధంగా సేవ చేయాలని నా ద్వారా మీకు కోరుతూ, అదేవిధంగా మహిళా సోదరులు చెప్తా ఉన్నారు, రికార్డ్ బ్రేక్ టీం 70 మంది, కొత్త దాంట్లో కూడా విక్టరీ దాంట్లో 70 మంది. నా వైశ్య సోదరులు చెప్తా ఉన్నా, ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తర్వాత మహిళా శక్తి, నారీ శక్తి ఏ విధంగా ఎదిగిందంటే, మనం ఆపరేషన్ సింధూర్ చూసినాము. ఈరోజు అన్ని రంగాలలో, వ్యాపారంలో కానీ, అనేక ఇండస్ట్రీస్లో కానీ, అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు. ఇలా స్పోర్ట్స్లో కానీ, సేవలో కానీ, కళాకారులు కానీ, యోగాలో కానీ, ఈరోజు సేవ అంటే అన్ని రంగాల్లో ముందుకుంటున్నారంటే మహిళా మండలి. అందుకే మా సోదరులు కోరుతా ఉన్నా, రాబోయే రోజులలో మనకు గట్టి పొట్టి ఇచ్చేదే మహిళలు. అందుకే మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా యొక్క సహాయ సహకారాలు నిరంతరము ఎప్పుడూ నిజామాబాద్ ప్రజలకు ఉంటాయి. ముఖ్యంగా ఆర్యవైశ్య పేదలకు కానీ, ఆర్యవైశ్య సోదరులకు కానీ, ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ మీ అందరికీ కూడా సేవ చేయడానికి నేను ముందున్నాను తెలియజేస్తూ, ఈ వాట్సాప్ క్లబ్ ఇంటర్నేషనల్కు నా వంతు గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటా సాయం చేయడం, సహకారం చేయడం అనేది నా ట్రస్ట్ ద్వారా అది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి సేవలు నేను ఇచ్చేది అదే వంటలు కొండలో ఒక గోరెంత అయినా కానీ నేను అలా పాల్గొనడం, మన సేవలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచి గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై వాసు. జై వాసు. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా సూర్యుడు గురించి ఒక ముచ్చటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదురే లేదుగా. Thank you so much to our respected district MLA, a visionary businessman, Aisha, and a people's MLA. Even with his demanding schedule, he క్లబ్ల నుంచి అందరూ కూడా చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా ధనపాల్ సూర్య గారు కార్యక్రమాన్ని పిలిచేసి ఈ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి చూడండి. ఓకే, రెడీ సార్. విజయవాడలో కూడా సేమ్ ప్రిన్సిపల్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. మేము గత 2 సంవత్సరాల నుంచి అంటున్నాం, మీరు ఇంటి వాళ్ళందరినీ తీసుకురండి అంటే ఎవరు ఆ యొక్క సాహసాన్ని చేయలేదు. ఒక ఐక్య మాత్రం ఒక వీర యోధురాలాగా మొత్తం 100% వర్క్ చేశారు. హలో తల్లి, హలో, నీ గురించి నాకేం చెప్పిందంటే 5 కొత్త క్లబ్బులు పెడతానన్నా అని చెప్పింది. ఒక క్లబ్ అయితే అయిపోయింది, ఇంకోటి 14 ఒకటి ఉంది, 2 ఇంకా 3 క్లబ్బులు. ఉద్యోగాలు ఇప్పిస్తాం ట్రైనింగ్ కింద. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి
డబ్బులు ఇస్తాం. ఎవరికైనా పెళ్లి కావాలంటే బీద వయసు ఉంటే వాళ్ళకి 25,000 అమౌంట్ కూడా ఇస్తాం. ఎవరైనా బీదవారు ఉండి డెత్ అవుతే కూడా వాళ్ళకి ఫిబ్రవరి కింద ఒక 25,000 ఇస్తాం. ఇట్లా ఏ రకమైన వాళ్ళు క్లబ్లో మెంబర్స్ అయి ఉండాలి, పేదవారు ఉండాలి. వాటిని ప్రెసిడెంట్ త్రూ గవర్నర్ రికార్డ్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం. పిల్లలకి ఎవరికైనా చదువు ఉద్యోగాలు లేకుంటే మేమే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఈ సమయంలో మనం అవన్నీ చర్చించుకోవడం కొంచెం కాదు. మళ్ళీ మనం ఒకసారి ఇప్పుడు ఎట్లాగో ఇంకా మళ్ళీ మనకు 3-6 క్లబ్బులు వచ్చే ఉంది కాబట్టి ఆ మీటింగ్లలో మనం వాటన్నిటిని చర్చించుకుందాం. ఇప్పటికీ కాలాతీతమైంది కాబట్టి మీ అందరికీ కొత్తగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకి, పిఎస్టీలకి అండ్ వాళ్ళ యొక్క గవర్నరు అండ్ టీము, వాళ్ళ యొక్క టీం అండ్ మా ఐఏఎస్ ఆఫీసర్స్ టీం అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టీం అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఆ పేర్లన్నీ చదువుతూ పోతుంటే ఒక 15 నిమిషాలు ఉంటుంది. సో వారికి మీ కొత్త టీం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ ముందుకొచ్చారు. మరొకసారి పాత సురేష్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు సార్. గట్టి చప్పట్లతో వీరికి గవర్నర్ ధవళ శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగింది. ఓకే సార్, రెడీ. పట్టుకో అమ్మ, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్న స్ట్రైట్ అది ఇచ్చినాక వేరేది